రాజమండ్రి లోక్సభ స్థానంకి బయట నుంచి అభ్యర్థులు దిగుమతి అవుతున్నారు అన్నది అనేక రకాలుగా వినిపిస్తోంది. అందులో ప్రముఖులు పురంధరేశ్వర్ గారి పేరు వినబడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు అన్న పేరు బలంగా వినబడుతోంది. అయితే మరో పక్కన తెలుగుదేశానికి కూడా ఎంవీఎస్ మూర్తి గారు వైజాగ్ గోల్డ్ స్పాట్ మూర్తి గారు అంటారు. ఆ మూర్తి గారు మనవడు మూర్తి గారు ఒకసారి ఇక్కడ పోటీ చేశారు, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ మూర్తి గారు మనవడు భరత్. ఆ భరత్ అన్న ఆయన కూడా మళ్ళీ బాలయ్య బాబు గారు అంటే బాలకృష్ణ గారి అల్లుడు, రెండో అల్లుడు ఆయన రావచ్చు అని అంటున్నారు. తెలుగుదేశం అయితే ఆయన, బీజేపీకి ఇస్తే పురంధరేశ్వర్ గారు అనే ప్రచారం జరుగుతోంది. కానీ విశ్వసనీయంగా తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ పేరు ఎవరిది ఖరారు కాలేదు, స్థానాలు కూడా ఖరారు కాలేదు. ఎందుకంటే ముందు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనుకున్నప్పుడు ఒక ఆలోచన నడిచింది. ఇప్పుడు తాజాగా బీజేపీ వచ్చి చేరడంతో ఎవరికి ఏ స్థానాలు ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, ఏం చేయాలన్న దాన్ని ఖరారు చేసిన తర్వాత ఇది ఆఖరికి ఆ పార్టీ అధినేతలకు కూడా, అంటే పురంధరేశ్వరి గారికి కూడా తెలియదు. ఈ రాష్ట్రం వరకు ఆవిడే అధినేత కాబట్టి ఆవిడకి కూడా తెలియదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు అధినేత కాబట్టి ఆయనకు కూడా తెలియదు. ఇలా ఈ పరిస్థితి ఉంది. అయితే బీజేపీ వరకు వచ్చి బీజేపీ స్థానాలు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఏం చేయాలనేది ఆయన రిపోర్టుల ఆధారంగా చేసుకుని అమిత్ షా గారు నిర్ణయిస్తారు అనేది తాజాగా ఒక పెద్ద ఆయన చెప్పిన విషయం. పురంధరేశ్వరి గారు రాజమండ్రి వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పురంధరేశ్వరి గారు రాజమండ్రి వస్తే ఎన్టీ రామారావు గారి కూతురుగా, కేంద్రంలో మంత్రి చేసిన వ్యక్తిగా, ఒక వ్యక్తిత్వంలో కూడా ఒక విలక్షణత ఉన్న వ్యక్తిగా ఆవిడకి మంచి అభ్యర్థి అవుతారు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. అయితే తాజా పరిణామాలతోటి, లోకల్గా ఉన్న పరిణామాలతోటి ఎలా ఉంటాయి, అభ్యర్థులు ఎలా ఉంటారు అన్న ఉద్దేశంలోకి వెడితే ఈక్వేషన్స్ ఎలా వర్తిస్తాయి, పొత్తుల వల్ల వచ్చి లాభాల వల్ల మేలు జరుగుతుందా, లేకపోతే వ్యక్తులను చూస్తారా, ఇవన్నీ గమనించడంలోకి వెడితే ఇప్పుడంతా మనం అనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా సరే కూడా ఈ పొత్తులు కూడా కులాల వారీగానే జరుగుతున్నాయి. జనసేన పొత్తుతోటి, జనసేనతో పొత్తు పెట్టుకుంటే కాపు ఓట్లు వస్తాయనేది ఒక ఆలోచన జరుగుతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మధ్యతరగతి ఓట్లు, లేకపోతే ఇప్పుడు రామ మందిరం విషయం, దీనివల్ల రాముడికి భక్తులుగా ఉన్న మధ్యతరగతిలోను, తర్వాత ఈ మధ్యకాలంలో అన్ని కులాల్లోనూ ఈ రామ విగ్రహ ప్రతిష్ట వల్ల వచ్చిన ప్రచారం వల్ల ఆ మేలు జరుగుతుంది. ఇలాంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. అయితే నెగిటివ్గా ఏంటంటే ఈ బీజేపీతో కలుపుకుంటే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు రెండు కూడా పోతాయి అనే ఆలోచన ఉంది. దానికి సిద్ధపడితేనే ఈ పొత్తుకు పెడతారని కదా దాని ఉద్దేశం. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారంటే ఈ రెండింటికి సిద్ధపడే మనం ఎలాగా కాదులే, వాటి బదులు ప్రత్యామ్నాయంగా వీటిని మనం సమీకరించుకోగలం అన్న ఆలోచన ఉంటేనే కదా పొత్తు కడతారు. సో అది ఒక విషయం. ఇక పురంధరేశ్వరి గారి విషయానికి వస్తే, పురంధరేశ్వరి గారికి రాజమండ్రి మీద కూడా పోటీ చేస్తే బాగుంటుంది అన్నది ఆవిడకి కూడా ఒక ఆలోచన అయితే ఉంది అని చాలా కాలం నుంచి వినపడుతోంది. అయితే ఆవిడ ఆప్షన్లో ప్రధానంగా విశాఖపట్నం ఉంది. ఆవిడ తొలి ప్రాధాన్యం విశాఖపట్నం. కానీ విశాఖపట్నంలో జీవీఎల్ నరసింహారావు గారని ఇంకో రాజ్యసభ సభ్యుడు ఆశిస్తున్నారు కాబట్టి ఆయనకి అక్కడ ఇవ్వచ్చు, పురంధరేశ్వరి గారికి రాజమండ్రి ఇవ్వచ్చు అన్నది ఆలోచన నడుస్తుంది. ఇవి కాక పురంధరేశ్వరి గారికి ఏలూరు, ఒంగోలు అన్న స్థానాల మీద గురించి కూడా దృష్టి ఉంది. అంటే ఆ రెండింటిని కూడా ఆవిడ సన్నిహితులు, ఆవిడ శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు అన్నది ఇంకొక మాటగా వినపడుతోంది. పురంధరేశ్వరి గారు రాజమండ్రి వస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద ఈక్వేషన్స్కి వెళితే, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ముందు పురంధరేశ్వరి గారు ముందుగా చెప్పుకున్నట్టుగా మంచి అభ్యర్థి, స్ట్రాంగ్ అభ్యర్థి అవుతారు ఖచ్చితంగాను. ఆ పొత్తు అయినా పొత్తు లేకపోయినా సరే పురంధరేశ్వరి గారు స్ట్రాంగ్ అభ్యర్థి అవుతారు. మరొక మాట, మరి ప్రత్యర్థి ఇప్పుడు మనందరికీ మిగిలిన పార్టీలన్నీ ఒక ఎత్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు ఉంది కాబట్టి జగన్ పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లో కొత్తగా అంటే రాజకీయాల్లో తెర వెనుక ఉన్నా సరే కూడా రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి, ఎన్నికల రాజకీయాల్లోకి రాని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి పేరు బలంగా వినపడుతుంది. ఆయనకి ఖాయమైపోయింది అన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉంటారో అన్నది కూడా ఆలోచన వస్తూనే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నా నామమాత్రమే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థే బలమైన అభ్యర్థి అవుతారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంలో ముందంజలో ఉంది ఇప్పుడు వరకును. అలాగే గూడూరు శ్రీనివాస్ గారి పేరు కూడా ఖాయం చేశారు. గూడూరు శ్రీనివాస్ గారి క్యాండిడేట్ అయితే ఎలా ఉంటారంటే, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన ప్రఖ్యాత పల్మనాలజిస్టుగా, అంటే ఛాతీ వైద్య నిపుణులుగా, ఆయన శ్వాసకోశ వ్యాధుల నిపుణులుగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. వైద్యుడిగా రాణిస్తుండమే కాకుండా మానవతావాదిగా, పేదల పాలిట పెన్నిదిగా ఉంటారు. పేదల గురించి ఎవరైనా వస్తే ఆయన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అమలు చేయకుండానే
ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే ఆసుపత్రులు ఎంత బిజీగా ఉంటాయో ఆయన ఆసుపత్రి అంత బిజీగా ఉంటుంది. ఎందుకు మరి పేదలు పెడతారు అంతంత వీళ్ళంటే పేదల పట్ల ఆయన చూపించి కరుణ ఆదరణ అని చెప్పుకోవచ్చు. పేదల పట్ల ఆయన ఆదరణ ఎలా ఉంటుందంటే తిరిగి ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళని తెలిస్తే వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత తెలిసిన తర్వాత అయినా సరే కూడా వారి కన్సల్టేషన్ ఫీజు తిరిగి ఇచ్చేయడమే కాకుండా ఎలా వచ్చారని ప్రశ్నించి అడిగి నేను పలానా జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాను, లేకపోతే ఇంకో నిడదవోలు నుంచి వచ్చాను అంటే ఎలా పెడతామమ్మా అంటే ఆటోలో వచ్చానంటే ఆటో డబ్బులు కూడా తిరిగి ఇచ్చి పంపించి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సుపరిచితులు ఈ రెండు కూడా జిల్లాల్లోనూ, గోదావరి జిల్లాల్లోనూ. నేను చెప్పి గోదావరి జిల్లాలంటే పూర్వపు గోదావరి జిల్లాలు. అందుచేత ఆ విధమైన అభ్యర్థిగా ఆయన బలమైన అభ్యర్థి అవుతారు. ఇక కులాల వారీగా ఓట్ల విషయానికి వస్తే జగన్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ సంక్షేమ పథకాల మీద ఆధారపడే ఎన్నికలకు వస్తుంది. సంక్షేమ పథకాల పేరు చెప్పి లక్షలాది కుటుంబాలను మేము ఆదుకున్నాము. ప్రతి కుటుంబానికి పేదలకు అందరికీ మేము మేలు చేశాం కాబట్టి వాళ్ళందరూ మా పక్షానే ఉంటారు, మా వైపే ఉంటారు, మాకే మద్దతు ఇస్తారు అనే నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా జగన్ పరిపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిపోయింది, అభివృద్ధి లేదు, మొత్తం అంతా సంతర్పణలకే పోతుంది, ఇంకేమీ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మిగిలిన విషయాలకు మాట ఎలా ఉన్నా ఈ సంక్షేమ పథకాల గురించి ఆలోచించినప్పుడు ఎక్కువ లబ్ధి పొందిన కులాలు అన్ని కులాల్లోనూ ఉన్నా సరే పేదలు ఎక్కువగా బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు. అందుచేత ఆ విధంగా ఆలోచించినప్పుడు బీసీ, ఎస్టీ మైనారిటీ ఓట్లు మనకు బాగా ఎక్కువగా కలిసి వస్తాయి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఆ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి తీసుకుంటే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు తీసుకుంటే బీసీ ఓట్లు ఇప్పుడు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీ సెగ్మెంట్లు 7 సెగ్మెంట్లు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, పశ్చిమ గోదావరి అంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే కలిసిన కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు ఇవి ఈ రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తున్నాయి. వీటిలో కొవ్వూరు, గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా అంటే 1/4 ఓట్లు అంటే 25% పైబడి ఎస్సీ ఓట్లు ఉన్నాయి రెండు నియోజకవర్గాల్లోనూ కూడా. దగ్గర 25% ఓట్లు ఒక దాంట్లో ఉంటే 20% పైబడి ఒక దాంట్లో ఉన్నాయి. అందుచేత అది కూడా మనకు ప్లస్ అనే ఆలోచనతో వైకాపా ఉంది. అలాగే బీసీ ఓట్లు తీసుకుంటే ఏ నియోజకవర్గంలోనూ యావరేజ్ని తీసుకుంటే ఆనాన్ యావరేజ్ మొత్తం పార్లమెంటరీ సెగ్మెంట్లో ఒక దాంట్లో 30 పైగా ఉండే దాంట్లో 27 ఉన్నా మొత్తంగా చూస్తే దాదాపు 40% బీసీ ఓట్లు కనిపిస్తున్నాయి. ఇవి ఓట్లు కలిపితే 50% పైగా ఉన్న ఓట్లు మనకు మద్దతు ఉంటుంది కాబట్టి మనకి డోకా లేదని ఆలోచనతో వీళ్ళుంటే ఇక మరి ఈ కూటమి ఓట్లు అనుకున్నప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తే పురంధరేశ్వరి గారికి ఎలా ఉంటుంది అనే ఆలోచనకు వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ అభ్యర్థిత్వం అన్నది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ముందే చెప్పుకున్నట్టుగా ఎన్టీ రామారావు గారు కూతురుగా ఎన్టీ రామారావు గారు సంతానం మొత్తంలో తెలివితేటలుండి తెలివితేటలు ఉండడమే కాకుండా ఎక్కడ ఎలా తెలివిగా నడుచుకోవాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ తగ్గాలో తెలుసున్న వ్యక్తిగా ఆవిడకి ఆ పేరు ప్రఖ్యాతులు అయితే రాష్ట్రంలో ఎరస్ట్వేల్ ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఆవిడది. అయితే అలాగే రామ మందిరం దీనికి సంబంధించిన ఊపు మీద వచ్చిన ఓట్లు అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కులాల వారీగా చూస్తే ఎలా ఉంటుంది అన్నదానికి వస్తే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కమ్మ కులానికి సంబంధించి చూస్తే మొత్తం అన్ని సెగ్మెంట్లను యావరేజ్ని చూస్తే 8% వరకు కమ్మ కులానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. అలాగే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లో కూడా ఏ ఒక్క దాంట్లోనూ కూడా 20% తక్కువ కాకుండా కాపుల ఓట్లు ఉన్నాయి. అంటే ఒక దాంట్లో 24 ఉండొచ్చు, దాంట్లో 27 ఉండొచ్చు, దాంట్లో 20 ఉండొచ్చు, కానీ 20% తక్కువ ఎక్కడా లేకుండా కాపు ఓట్లు ఉన్నాయి. నిడదవోలులోనూ సైతంగా ప్రతి చోట కూడా కాపు ఓట్ల ప్రాబల్యం ఉంది. అందుచేత ఇది బాగా అంటే కాపు ఓటు, కమ్మ సామాజిక వర్గం ఓటు, కాపు కమ్మ రెండు కలిస్తే ఇది 20, ఇదో 8 అనుకుంటే 28 అయ్యింది. అది కాక ఈ బీజేపీ ఓటు అనుకున్నది ఇప్పుడు పెరిగిన బీజేపీ ఓటు పెరుగుతుంది అనుకుని చూసుకుంటే వీళ్ళు కూడా దగ్గర 40% ఓట్లు అంటే వాళ్ళకి మొత్తం అన్ని అందులో వచ్చే అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకత, అధికార పక్షం మీద పెరిగిన వ్యతిరేకత, అలాగే ఉద్యోగ వర్గాల్లో కానీ వ్యాపార వర్గాల్లో కానీ ఉన్న వ్యతిరేకత, ఇతర అగ్రవర్ణాలు ఇలాంటివన్నీ కూడా మనకు కలిసి వస్తే మనకి ఈ కూటమికి ఫలితం బాగుంటుందన్న ఆలోచనతో ప్రతి వాళ్ళు ఉన్నారు. రాజమండ్రి అన్నదాన్ని కూడా ఒక సురక్షిత స్థానం కింద భావిస్తున్నారు. చేత పురంధరేశ్వరి గారు దీని మీద దృష్టి పెట్టారని అంటున్నారు. చేత పురంధరేశ్వరి గారు కనుక వస్తే గట్టి పోటీ అవుతుంది. ఆ విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ పురంధరేశ్వరి గారికి ఉండి ప్రత్యర్థి కూడా చాలా గట్టి అభ్యర్థి అవుతాడు. ఎందుకంటే ఆయనకున్న పలుకుబడి పార్టీ సీటు ఓట్ల మాటతో పాటు ఆయన సొంత పలుకుబడి, ఆయన సొంత పేరు కూడా
పనికి వచ్చి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిగా ఉంటారని చెప్పుకుంటున్నాం. అందుచేత పురంధరేశ్వరి గారు వస్తే మాత్రం రాజమండ్రి అనేది క్లీన్ ఫైట్ అవుతుంది, అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజమండ్రికి ఎందుకు వస్తున్నారు అంటే ఇంతకుముందు ఇక్కడ అందరినీ ఆదరించిన గుణం కనబడుతుంది. మురళీమోహన్ గారు 2 సార్లు వస్తే ఒకసారి నెగ్గారు. కృష్ణరాజు గారు కూడా అలాగే కాకినాడ వచ్చారు ఇంతకుముందు ఒకసారి. కృష్ణరాజు గారు రాజమండ్రి కూడా వచ్చారు కానీ ప్రజారాజ్యం పార్టీ తరఫున అప్పుడు పని జరగలేదు, కాకినాడలో పని జరిగింది. అలాగే ఎంవీఎస్ మూర్తి గారు వచ్చారు 98లో, ఆయన పోటీ చేశారు కానీ అప్పుడు గిరిజాల స్వామినాయుడు గారు నెగ్గారు, ఆయన ఓడిపోయారు. అలాగే జమున గారు ఎక్కడి నుంచో వచ్చి జమున గారిని పెట్టారు కాంగ్రెస్ తరఫున, 89లో జమున గారు నెగ్గారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎవరు వచ్చినా ఆదరిస్తారు. తెలుగుదేశం పార్టీ విషయంలో అయితే ఇది కమ్మ స్థానం అనే ఆలోచన ఉంది కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇది అన్ని కులాలని ఆదరించిన కనబడుతుంది. మొదట్లో అయితే నల్లా రెడ్డి నాయుడు గారు పోటీ చేశారు, కావేటి మోహన్ రావు గారు పోటీ చేశారు. వీళ్ళిద్దరూ ఫస్ట్, ఆ తర్వాత 3 సార్లు కల్నల్ రాజుగారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. 3 సార్లు ఒకసారి కల్నల్ రాజుగారిని అయితే ఏకగ్రీవంగా పార్లమెంట్కి పంపించిన చరిత్ర ఉంది రాజమండ్రికి. ఆ తర్వాత 3 సార్లు ఎస్బీపీ పట్టాభిరామారావు గారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎస్బీపీ పట్టాభిరామారావు గారు తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత చుండి శ్రీహరిరావు గారు ఒకసారి, మళ్ళీ వాళ్ళ తోడేళ్ళు చిట్టూరు రవీంద్ర గారు ఒకసారి కాంగ్రెస్లో, అలాగే కేవీఆర్ చౌదరి గారు తెలుగుదేశం తరఫున ఒకసారి ఆయన ప్రాతినిధ్యం వహించారు. గిరిజాల స్వామినాయుడు గారు 98లో బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2 సార్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి మళ్ళీ బీజేపీ తరఫున ఎస్బీపీ సత్యనారాయణరావు గారు ప్రాతినిధ్యం వహించారు. అంటే అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని, అన్ని పార్టీలను ఆదరించిన నియోజకవర్గంగా ఉంది తప్ప ఇది ఏదో ఒక కులానికో ఒక పార్టీకో కొమ్ము కాశీలా రాజమండ్రి నియోజకవర్గం లేదు. అటు అందరికీ ఆదరిస్తున్నారని చేత మహేంద్రవరానికి వచ్చిన బయట వాళ్ళనైనా సరే ఆదరిస్తున్నారు కనుక ఇక్కడ బయట వాళ్ళు ఎక్కువ మంది రావడానికి ఆసక్తి చూపుతున్నారు అన్నది ఒక ఆలోచనగా ఉంది.